స్విమ్మింగ్ కూడా రాదు అసలుకి. నేను స్విమ్మింగ్ క్లాసెస్కి 2 సార్లు పోయినాను. అంటే ఫస్ట్ భయము, నాకు తలస్నానం చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే భయం అవుతుంది అనమాట. అసలుకైనా భయం అంతా నాకే అనమాట. బికాస్ జంప్ చేయాలి, జంప్ చేస్తే లోపలికి పోయి బయటికి వస్తాం. వాటర్లోనే దుంకాలి కాబట్టి అస్సలకి మేకప్ వేసుకోలేదు. నా ఫైర్ ఫైటింగ్ అయిపోయింది. ఫస్ట్ డే ఫైర్ ఫైటింగ్ చేసేసి నేను జస్ట్ హెడ్ బాత్ చేసుకున్నా. అండ్ మాకు ఎగ్జాక్ట్లీ 1 hour 30 minutes టైం ఉంది. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు మా సేఫ్టీ లాస్ట్ డే క్లాస్ అన్నమాట. అండ్ ఈరోజు మాకు అసెస్మెంట్ ఉంది. అండ్ ఏంటిదంటే యాజ్ యూ కెన్ సీ వెదర్ బయట బాల్కనీ బయట యాక్చువల్గా అదంతా ఎంటీ స్పేస్ కనిపిస్తుంది కదా, ఎంత ఫాగీ అనమాట. ఇంత చల్లగా ఉంది. ఆల్రెడీ నేను ఒక హుడీ వేసుకున్నా, దాని మీద కోట్ కూడా వేసుకున్నా. అంత చలి పెడుతుంది. అండ్ ఈరోజు పోయి వాటర్లో దుంకాలన్నమాట. నాకు స్విమ్మింగ్ కూడా రాదు అసలుకి. నేను స్విమ్మింగ్ క్లాసెస్కి 2 సార్లు పోయినాను. 2 సార్లు అంతే ఫ్లోటింగ్ చేయడం నేర్చుకుంటా. నాకు ఎందుకో మూడ్ ఖరాబ్ అయిపోయి రిటర్న్ వచ్చేస్తా. బికాస్ నాకు వాటర్ అంటే ఫస్ట్ భయము, నాకు తలస్నానం చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే భయం అవుతుంది అనమాట. అంత భయం అవుతాయి. అండ్ ధైర్యం చేసి ఎట్లనో అట్లా నేను స్విమ్మింగ్ క్లాసెస్కి పోతానా, అక్కడ ఇన్స్ట్రక్టర్ వాటర్తో కొడతాడు. అండ్ ఇట్స్ వెరీ హర్టింగ్ మ్యాన్. అండ్ దెన్ ప్లీజ్ లెట్ మీ సీ ఇట్ ఈస్ లైక్ దాట్. సో అందుకోసం నేను ఎప్పుడు మొత్తం క్లాస్ తీసుకోను. అండ్ ఈరోజు అసలుకైనా భయం అంతా నాకే అనమాట. బికాస్ జంప్ చేయాలి, జంప్ చేస్తే లోపలికి పోయి బయటికి వస్తాం కాబట్టి ఎవ్వరు మనకి హెల్ప్ చేయరు. మనంతకి మనమే చేయాలి. అండ్ మనం ఇంకొక ప్యాసింజర్ని కూడా తీసుకుపోవాలి. ఇవన్నీ ఈరోజు అనమాట. అండ్ ఈరోజు మేము ఒక దగ్గరికి కూడా వెళ్తున్నాము. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఫస్ట్ క్లాసెస్ అయిపోయి రిటర్న్ వచ్చిన తర్వాత దెన్ ఐ విల్ షో యూ. ఫేస్ మీద మేకపే లేదు, ఎందుకంటే ఎట్ ది ఎండ్ మేము వాటర్లోనే దుంకాలి కాబట్టి అస్సలకి మేకప్ వేసుకోలేదు. జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. బికాస్ వాటర్లో దుంకుతాం కాబట్టి సన్ స్క్రీన్ అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. మేడం ఇంకా తయారవుతుంది. ఆటో ఆల్రెడీ వచ్చింది. చల్నాకి నై చల్నా ప్రాచి, कैंसिल भी कर देगा वो बंदा. और हमारा रास्ता ब्लॉक भी है, तेरे को पता है, टाइम लगता है. चल मैं जा रही हूँ. मेकअप हो गया. मेकअप किया ही नहीं. प्राची आज ने ब्लश వేసుకుంది, ఫౌండేషన్ వేసుకుంది, లిప్స్టిక్ పెట్టుకుంది. లిప్స్టిక్ తో మ్యూట్ किया है, बाकी मैंने कुछ भी नहीं. I'm natural. అసలుకైంది మర్చిపోయింది. రావడమే లేట్ వచ్చింది నాతో పాటు కిందికి. అండ్ ఏం మర్చిపోయిందంటే లోపల వేసుకున్న ఇన్నర్ వేర్, ఎందుకంటే ఈరోజు మేము స్విమ్మింగ్ చేస్తాం కాబట్టి అది మెయిన్. సో చేంజ్ చేసుకోనీకే మళ్ళీ పోయింది. ఈ పార్టీకి నేను కొబ్బరి బొండం తాగుతున్నా అనమాట. బట్టలు మర్చిపోయింది. ఆ పార్టీకి తెచ్చుకోనికి పోయేలోపు మా ఆటో అతను ఉన్నాడా పోయినాడా కూడా తెలియదు. అది కూడా చూడాలి. రోజు లేట్ అయిపోయినాము. 9:15 ఉండాలి. 9:15 కన్నా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా రాని అని అన్నాడు. బట్ అవుతుంది టైం అటు ఇటు, ఎవరికైనా అవుతుంది. పొద్దున్న ఇలా చలి పెడుతుంది. 9 అవుతుంది. ఆయన చలి అసలుకి పొద్దున 5 లాగుంది. అండ్ ఎట్లయినా పోయి వాటర్లో దుంకాలి. సో పెద్ద మ్యాటర్ ఏం లేదు. అండ్ రూట్ మేము కరెక్ట్ పోతున్నామా లేదా అనేది మాకు తెలియదు. లాస్ట్ టైం మాకు ఒక దగ్గర ఆపేసిండు, అక్కడ ఆగిపోయినాం అనమాట. మళ్ళీ రిటర్న్ తీసుకొని మొత్తం తిరిగి పోవాలి. ప్రాచి వల్ల లేట్ అయింది, ఎందుకంటే ప్రాచి బట్టలు మర్చిపోయింది. मैं लेट आई थी या तू नारियल पानी पीने बैठ गई? मैं ढूंढती कुत्ते वहाँ पे चली गई. बार जॉगिंग करवाया तूने मुझे सुबह. चुप रहे. सर मैं आई थी कि नहीं आपके पास? నా ఫైర్ ఫైటింగ్ అయిపోయింది. ఫస్ట్ డే ఫైర్ ఫైటింగ్ చేసేసి నేను ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ చేస్తే టెన్షన్ పోతుంది, లాస్ట్లో చేస్తే ఎట్లా చేస్తామా అంటారు. ఇవి ఫైర్ ఫైటింగ్ అవుట్ఫిట్ అనమాట. నాది అయిపోయింది. ప్రాచిది ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు ఇది చేంజ్ చేసుకొని డిచ్చింగ్కి పోవాలి వాటర్లో జంప్ కానీకే. అండ్ యూ కెన్ సీ ఒకళ్ళకి ఫైర్ ఫైటింగ్ చేయాలి, ఒకళ్ళు కాక్పిట్లో అంటే పైలట్ వాళ్ళకి కమ్యూనికేటర్ కావాలి, ఇంకొకళ్ళు అసిస్టెంట్ అవ్వాలి. సో అవన్నీ అయిపోయినాయి. సో లెట్స్ గో చేంజ్. In front of the class, he says if you're not a believer, is that on you? Better shape up and pay your dues. Is that on you?
ఇదొక చిన్న క్లిప్ అనమాట. సో ఫస్ట్ వాటర్ లోపలికి దుంకిన తర్వాత ఎంతమంది అయితే దుంకినమో అందరం ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి చేతులు పట్టుకొని. దాని తర్వాత రాఫ్ట్ లోపలికి ఎక్కాలన్నమాట. సో ఇక్కడ మేము ఎవరమైతే ఉన్నామో దాని ప్లేస్లో ప్యాసింజర్స్ ఉంటారు. ఎవరు రాఫ్ట్కి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారనమాట. ఇది ఎక్కే ముందు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవి ఉండొద్దు. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలి. అండ్ అది 9 feet ఉండే, బై ద వే నాకు స్విమ్మింగ్ కూడా రాదు. సో అందరు చేంజ్ చేసుకొనికే పోయినారు. ఇవి లైఫ్ జాకెట్స్. ఇక్కడ నేను ఆల్రెడీ స్నానం చేసి బయటకు వచ్చేసినాను. ఇట్లా ఎంత గలీజ్గా ఉంటాయి అంటే వాష్రూమ్స్. బట్ ఎనీవేస్ ఆటో బుక్ చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. పొద్దు నుంచి ఏం తినను కూడా తినలేదు. ఇల్లు దగ్గరనే. వచ్చి వెంటనే పండుకున్నా. అస్సలకి ఓపికనే లేదు. స్విమ్మింగ్లా కొట్టి 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 టైర్డ్ అనమాట. జుట్టు ఇంకా పచ్చిగా ఉంది. ఇప్పుడు స్నానం చేద్దాము. అక్కడ స్నానం చేసి వచ్చినాము. మళ్ళీ ఒక హెడ్ బాత్ చేసుకుందాము. జస్ట్ హెడ్ బాత్ చేసుకున్నా. అండ్ మాకు ఎగ్జాక్ట్లీ 1 hour 30 minutes టైం ఉంది. సో ఈ 2 డ్రెస్సులు నాకు కొంచెం లూజ్ అవుతున్నాయి. బికాజ్ ఇది నా సైజ్ కాదు కాబట్టి కిందికి పోయి కొంచెం ఆల్టరేషన్ చేయించుకొని వచ్చేద్దాము. లేదంటే మళ్ళీ వాళ్ళు బంద్ చేస్తారు. ఆడనే నించొని చేయించుకుంటూ ఉండాలన్నమాట. బెలూన్స్ డెకరేషన్కి అవన్నీ తీసుకుందామని, కానీ తీసుకొస్తే ఇప్పుడు దానికి కనిపిస్తుంది ఎట్లా అని ఆలోచిస్తున్నా. సో లెట్ మీ థింక్ అండ్ ఏదో ఒకటి చేసి మనము ఇవన్నమాట నేను తీసుకెళ్లే మనాలికి. ఎక్కువ బట్టలు తీసుకెళ్ళట్లేదు. మేకప్, స్కిన్ కేర్ అండ్ బట్టలు. ఈమె హెయిర్ డ్రై చేసుకుంటుంది. నాది అయిపోయింది. సో నా బట్టలు నేను చదువుకుంటున్నా బ్యాగ్లో. టైం కూడా లేదు మాకు ఎక్కువసేపు. సో ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఫినిష్ చేయాలి. Like the fire so remember. I'll be in the fleets and slowly and I'm singing. ఈరోజు మా డ్రైవర్ సార్ రాలేదు. సో లాస్ట్ మూమెంట్లో క్యాబ్ బుక్ చేసుకున్నాము. 5 minutes అని చెప్పారు. 10 minutes అవుతుంది ఇంకా రాలేదు. అండ్ మాకు ఇక్కడ నుంచి మజ్నుకటీలా 2 hours చూపిస్తుంది. సో అది కూడా. అండ్ మీన్ వైల్ నేను మధ్యలో షూస్ కూడా తీసుకోవాలి. బికాజ్ చలికి షూస్ లేకుండా అస్సలకి పాసిబుల్ అవ్వదు. సో అందుకోసం ఒక పేర్ ఆఫ్ షూస్ తీసుకుని ఇంకా బయలుదేరుతాము. ఇదన్నమాట ప్లాన్. కానీ ఈరోజు ఎంత టైరింగ్గా ఉండే అంటే బికాజ్ స్విమ్మింగ్ వల్ల మాకున్న ఎనర్జీ అయిపోయింది. పొద్దున్న నుంచి ఏమీ సరిగా తినలేదు. ఏదో ఒకటి తింటున్నాము. బికాజ్ క్లాసెస్ వాపస్ బోల్ I lost 2 kgs. హసింగే లోగ్ చుప్ రే. నేను లాస్ అయినా అంటే నమ్ముతారు. అది లాస్ అయిందంటే సీరియస్లీ कल दिखाऊंगी. किधर दिखाया? किधर देखा? दिखाऊंगी मैं. नहीं नहीं चुप रह. कुछ खाया ही नहीं है मैंने. I am on fluid. అన్ని అబద్ధాలు. సో 2 బ్యాగులు ప్యాక్. నా బ్యాగ్ చూడండి ఎంత చిన్నగా ఉంది. ఈమె బ్యాగ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అండ్ ఫర్ హౌ మెనీ డేస్ ఆర్ వి గోయింగ్? By the way, 1 week. 1 week? We are going for 3 nights and see the bags. Then I will go home, no, directly. That's Acha, let me see. అన్ని బ్యాగులు స్వెటర్లు నిండిపోయింది. సర్వేస్ నగర్ పోయి మంచి షాపింగ్ చేసి వచ్చినాము. బట్ నాకు షూస్ లేవు. సో ఇప్పుడు ఈ సార్ని రిక్వెస్ట్ చేసి పాసిబుల్ అయితే కొనుక్కున్నాము. లేదంటే అస్సలకి ఎంజాయ్ చేయలేను. ఆ చలికి తట్టుకోలేను. నేను ఎందుకు పడేసినానో నా షూస్ నాకే తెలియదు. పడేయలేదు. చెత్త తీసుకొని వస్తాడు కదా, అతనికి ఇచ్చేసినాను. ఎవరికైనా వాళ్ళ పిల్లలకి యూజ్ అవుతుందని తీసుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా తీసుకుందామని. ఫైనల్ గా మజ్నుకటీలా వచ్చినాము. ఇది ఢిల్లీలో ఉంది. బట్ ఇది ఫస్ట్ టైం రావడము. ఇక్కడ నార్త్ ఫుడ్ కి చాలా ఫేమస్. సో ఎవరైనా ఢిల్లీలో ఉంటే సో మోస్ట్లీ మీ అందరికి తెలిసిన ప్లేసే. బట్ నాకు ఇది ఫస్ట్ టైం. ఇది మా బస్ కాదు. సో మా బస్ అనుకోకండి. మా బస్ అనుకొని వెళ్ళి అడిగితే మా బస్ కాదనిండే. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి 11కి రావాల్సింది 11:30 వచ్చింది. సో ఇప్పుడు బయలుదేరి